అండి, చపాతీలు స్మూత్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. జల్లెని పెట్టుకుని ముందుగా చపాతీ పిండిని జల్లించి తీసుకోవాలండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిని నార్మల్గానే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టాలండి. నేను అరగంట పక్కన ఉంచేసాను. తర్వాత చపాతీ పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. చపాతీ రాయి తీసుకుని దాని మీద చపాతీ పిండి చల్లుకొని చపాతీలు నార్మల్గా ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత పల్చగా చపాతీని చేసుకోవాలండి. చపాతీలు ఇలా పల్చగా చేసుకోవడం వల్లే సాఫ్ట్గా వస్తాయండి. ఇలా బాగా పల్చగా చేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి. నేను పొడిపిండి అప్లై చేస్తున్నాను. ఇలా పొడిపిండి అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఎడ్జెస్ని సర్దుకుంటూ మడత పెట్టుకోవాలండి. చపాతీలు ఇలా మడత పెట్టుకోవడం వల్లే పొరలు పొరలుగా సాఫ్ట్గా వస్తాయి. పొడిపిండి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకుంటారండి. నేనైతే ఆయిల్ వేయడం లేదు. ఇలా చేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత మళ్ళీ చపాతీ రాయి మీద పొడిపిండి చల్లుకుని ఈసారి కొంచెం మందంగా చపాతీలు చేసుకోవాలండి. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత స్టవ్ పైన అట్లు రేకు పెట్టుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని రెండు వైపులా చపాతీలని కాల్చుకోవడమేనండి. ఇలా చేసి చూడండి, చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పొరలు పొరలుగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.